హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 2. కొద్దిసేపటికి ఆ క్యాబ్ సామ్రాట్ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఆగుతుంది. శక్తి పాపని ఎత్తుకొని కిందికి దిగి, "ఇదేనమ్మా మనం ఉండబోతున్న కొత్త ఇల్లు" అని చూపిస్తుంది. "ఓహో! ఇదేనా?" అంటూ పింకీ వాళ్ళు ఉండబోతున్న ఇల్లుని చూసి, దానితో పాటు ఎదురుగా ఉన్న సామ్రాట్ వాళ్ళ ఇల్లుని కూడా చూసి, "మరి ఈ ఇల్లు ఎవరిది శక్తి?" అని అడుగుతుంది. అదే టైంలో సామ్రాట్ ఆ ఇంటి టెర్రస్ పైన ఉండి బిజినెస్ పార్ట్నర్ అయిన శక్తి తండ్రి చంద్రమౌళితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. శక్తి ఆ ఇంటి వైపు చూసి ఆటోమేటిక్గా టెర్రస్ మీద కూడా చూస్తుంది. ఎవరో చీకట్లో మనిషి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ సామ్రాట్ రూపం కనిపించదు. ఇది ఇరుగు పొరుగు వాళ్ళ అంటారు కదా, అదే నైబర్ వాళ్ళ ఇల్లు. కావాలంటే నువ్వు రేపు వాళ్ళని పరిచయం చేసుకుందువులే అని అంటుంది. సరే శక్తి, నాకు ఈ ఏరియా కూడా చాలా బాగా నచ్చింది అని అంటుంది పింకీ నవ్వుతూ. ఇక లోపలికి వెళ్దాం పదమ్మా అంటూ శక్తి కూతుర్ని ఎత్తుకొని లోపలికి వెళ్తుంటే, సామ్రాట్ కూడా ఫోన్ మాట్లాడుతూ పైనుంచి వాళ్ళని చూస్తుంటాడు. వాళ్ళు ఉన్న దగ్గర కూడా చీకటిగా ఉండేసరికి మనుషులు క్లియర్గా కనిపించక, ఆ ఇంట్లోకి ఎవరో కొత్తగా వచ్చారట్టుంది అని అనుకుంటాడు. ఇంతలో వర్కర్ ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి శక్తి వాళ్ళకి ఎదురై, "సామాన్లన్నీ ఇంట్లో సర్ది పెట్టాం మేడం, ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా తెచ్చి సర్ది పెట్టాము" అని చెప్తాడు. "ఓకే, మీకు డబ్బులు అందాయి కదా?" అని అడుగుతుంది శక్తి. "అందాయి మేడం" అని చెప్తాడు. "సరే ఇక వెళ్ళు" అని చెప్పి శక్తి కూతుర్ని తీసుకుని లోపలికి వస్తే ఆ వర్కర్ బయటికి వెళ్ళిపోతాడు. కూతుర్ని తీసుకొని లోపలికి వచ్చి ఎక్కడికక్కడ నీట్‌గా సర్దిపెట్టిన సామాను చూసుకొని, "అమ్మ పింకీ, నీకు పాలు వేడి చేసి తీసుకొనొస్తాను. ఈలోపు ఈ టాయ్ పట్టుకొని ఆడుకుంటూ సోఫాలో కూర్చో" అని చెప్పి పింకీకి బొమ్మ ఇచ్చి సోఫాలో కూర్చోబెట్టి వెళ్ళబోతుంటే, పింకీ తల్లి చేయి పట్టుకొని ఆపుతుంది. శక్తి తన వైపు ఆప్యాయంగా చూస్తూ, "ఏమిటమ్మా?" అని అడుగుతుంది. పింకీ సోఫాలోంచి లేచి నిలబడి, "మనము కొత్త ఊరు, కొత్త హౌస్‌కి వచ్చాం కదా! మరి ఇప్పుడైనా డాడీ మన దగ్గరికి వస్తాడా శక్తి?" అని డాడీ గురించి ఆశగా అడుగుతుంది. డాడీ అని పింకీ అనగానే తన జీవితంలో జరిగిన ఆ చేదు సంఘటన గుర్తొస్తూ సామ్రాట్ మీద పగతో తన కళ్ళు ఎర్రగా మారిపోతుంటాయి. "చెప్పు శక్తి, ఇప్పుడైనా డాడీ వస్తాడా?" అని పింకీ కన్నీటి పొరలతో అమాయకత్వంగా అడుగుతుంది. కూతురి మీద జారిపడుతూ శక్తి మోకాలి మీద వాలిపోయి కూతుర్ని దగ్గరికి తీసుకొని, "నీకు మీ డాడీ లేకపోతే ఏమిటమ్మా? నేను నిన్ను ప్రేమగా చూసుకోవడం లేదా?" అని అడుగుతుంది. "నువ్వు నన్ను బాగా చూసుకున్నా నాకు డాడీ కూడా ఉంటే బాగుంటుంది కదా శక్తి. మా స్కూల్లో అందరికీ డాడీ ఉండి నాకు లేకపోతే బాధగా ఉంది శక్తి" అని అంటుంది ఆ చిన్ని తల్లి. పింకీ తండ్రి ప్రేమకు ఎలా కరువైపోతుందో, తండ్రి ప్రేమ కరువైతే ఆ బాధ ఎలా ఉంటుందో శక్తి కూడా అనుభవించింది కాబట్టి, తండ్రి ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరిగిన నాకు నీ బాధ ఏంటో అర్థమవుతుందమ్మా. కానీ నువ్వు ఇలా డాడీ డాడీ అని అడుగుతుంటే నేను ఎక్కడ మీ డాడీని తీసుకురానే అని మనసులో బాధపడి, అప్పటికప్పుడు పాపని సముదాయించడం కోసం పాపని దగ్గరికి తీసుకుని, "త్వరలో మీ డాడీ వస్తాడులే" అని పాప నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి, "బొమ్మతో ఆడుకో అమ్మా, పాలు తీసుకుని వస్తాను" అని అంటుంది. "నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా? నిజంగానే త్వరలో డాడీ మన దగ్గరికి వస్తాడు కదా?" అని అడుగుతుంది అదే ఆశతో చూస్తూ. అబద్ధం చెప్పడానికి శక్తికి మనసు రాక కష్టం కానీ ఒక్కొక్క పదం పలుకుతూ, "నేను చెప్తున్నాను కదా, త్వరలోనే వస్తాడులే" అంటుంది. "సరే శక్తి, డాడీ రాగానే అసలు మనల్ని వదిలి వెళ్ళినందుకు నేను డాడీతో ఫైట్ చేస్తాను. ఇంకొకసారి మనకి దూరం కావద్దని డాడీ దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుంటాను" అని అంటుంది. పింకీతో ఇక ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేక, "సరేనమ్మా, నువ్వు కూర్చొని ఆడుకో" అని చెప్పి
కూతుర్ని మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్తుంది. ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ తీసి స్టవ్ మీద పాలు పెట్టి వేడి చేస్తూ మళ్ళీ ఆ చేదు సంఘటనని గుర్తు చేసుకుంటూ, రావద్దు అనుకుంటూనే ఈ ఊరికొచ్చాను. పింకీ ఎప్పటికీ ఆ దుర్మార్గుడు సామ్రాట్ కంట్లో పడకూడదు అని అనుకుని వేడి చేసిన పాలు గ్లాసులో తిరగబోసి పింకీ దగ్గరికొచ్చి తాపుతుంది. కొద్దిసేపటికి పింకీని పడుకోబెట్టి తను నిద్రపోయాక దుప్పటి కప్పి నైటీ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వస్తుంది. కొన్ని బుక్స్ బయట కనిపించేసరికి వాటిని కబోర్డులో సర్దుతూ ఉండగా ఆ బుక్లో నుంచి ఒక ఫోటో కింద పడుతుంది. అది భరత్ తను అన్యోన్యంగా దిగిన ఫోటో. భరత్ తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని దిగిన ఫోటో అది. ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని భరత్తో తనకున్న ప్రేమానుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఉండిపోయి, భరత్ కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏదో ఒకరోజు నేను భరత్ కంట్లో పడక తప్పదు. భరత్ నన్ను మర్చిపోయి ఉంటాడా? మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడా? అని అనుకొని భరత్ తనని మర్చిపోయాడు అనే ఆలోచనే తను తట్టుకోలేకపోతుంటుంది. ఎందుకంటే శక్తికి ఏమైనా ప్రేమనురాగాలు దక్కాయి అంటే అది కేవలం ఒక భరత్ నుంచి మాత్రమే. అందుకే శక్తి భరత్ని మర్చిపోలేకపోతుంటుంది. భరత్తో తనకున్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు తుడుచుకొని ఆ ఫోటోని జాగ్రత్తగా పెట్టుకుంటుంది. సామ్రాట్ ఇంకా టెర్రస్ మీదే ఉండి చంద్రమౌళితో ఫోన్లో మాట్లాడుతూ, ఆ భరత్ మొదటి నుంచి నన్ను ఓడించాలని చూస్తుంటాడు. అది ఎప్పటికీ జరగని పని అని వాడికి ఎన్నిసార్లు తెలియజేయాలో అర్థం కావడం లేదు చంద్రమౌళి గారు అంటూ సామ్రాట్కి శత్రువైన భరత్ మీద కోపంతో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు చంద్రమౌళి ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు. చంద్రమౌళికి సామ్రాట్తో బిజినెస్ వ్యవహారాలు నడుస్తుంటాయి. వీళ్ళిద్దరికీ శత్రువు ఆ భరత్. శక్తిని బలాత్కారం చేసింది సామ్రాట్ అనే విషయము చంద్రమౌళికి తెలియదు. శక్తి చంద్రమౌళి కూతురు అనే విషయము సామ్రాట్కి తెలియదు, భరత్కి కూడా తెలియదు. కొద్దిసేపటికి శక్తి పింకి పక్కన పడుకొని తనని జో కొడుతూ తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. శక్తి జర్నలిస్ట్ కాబట్టి తనకంటూ ఒక టైమింగ్స్ కరెక్ట్గా ఉండవు కాబట్టి పింకిని హాస్టల్లోని జాయిన్ చేయించి చదివిస్తుంటుంది. ప్రతి సండే కూతుర్ని ఇంటికి తీసుకొని వచ్చి ఆ రోజు మాత్రం కాస్త కూతురుతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తుంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు పింకీకి స్కూల్ సెలవులు కాబట్టి ఇంట్లో ఉంటుంది. కొద్దిసేపటికి సామ్రాట్ చంద్రమౌళితో ఫోన్ మాట్లాడి కిందికొస్తాడు. రోజూ లాగానే తమ్ముడు వినోద్ రూమ్లోకి వెళ్ళి ఆఫీస్ వర్క్ చూస్తూనే అడ్డదిడ్డంగా పడుకొని నిద్రపోయిన వినోద్ని సరిగ్గా పడుకోబెట్టి ఆన్లో ఉన్న ల్యాప్టాప్ని సైన్ అవుట్ చేసి తమ్ముణ్ణి ప్రేమగా దుప్పటి కప్పి వస్తాడు. తర్వాత తల్లి రూమ్లోకి వెళ్తాడు. నిద్రపోతున్న రాజశ్రీని ఆప్యాయంగా చూసుకొని తనకి కూడా దుప్పటి కప్పి అతని రూమ్లోకి వస్తాడు. ఒంటి మీద ఉన్న షర్ట్ విప్పి వీపున గాయపు మచ్చగా మిగిలిపోయిన ఆ భాగాన నొప్పిగా అనిపిస్తుంటే అబ్బా అని అనుకొని శక్తి తనని పొడిచింది గుర్తు చేసుకొని పగతో రగిలిపోతూ తను కనిపిస్తే చంపేలంత కోపం వస్తుంది అని అనుకొని ఆ నొప్పితోనే బెడ్ మీదకి వాలిపోయి, అసలు నాకు ఆ రోజు ఏమైంది? శక్తితో నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను? ఆ తర్వాత నుంచి శక్తి నాకు మళ్ళీ కనపడలేదు. ఇన్నేళ్ళుగా శక్తి ఎక్కడ ఉంటుంది అని అనుకొని శక్తి వెన్నె మీద పడటం మరొకసారి గుర్తు తెచ్చుకోగానే శక్తి మీద కోపంతో సామ్రాట్ కళ్ళు కూడా ఎర్రగా మారిపోతాయి. అదే ఆలోచనతో ఉండిపోయి ఎప్పటికో నిద్రపోతాడు. ఉదయం 7 అవుతుండగా శక్తి కిచెన్లో ఉంటే పింకీ ఇంటి ముందుకొచ్చి బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజశ్రీ ఇంటి ముందు ముగ్గు పెడుతూ ముద్దులొలికే పింకీని చూస్తుంది. ఎంతైనా వారసురాలు కాబట్టి పాపని చూడగానే చూపు తిప్పుకోలేకపోతుంటుంది. తెలియని భావంతో ఆ పాప వైపు చూస్తుంటుంది. పింకీ మాత్రం రాజశ్రీని చూడకుండా చేతిలో హెలికాప్టర్ బొమ్మ పట్టుకొని తన ఆటల్లో తను ఉంటుంది. రాజశ్రీ మాత్రం పింకీ వైపు ఆరాధన భావంతో చూస్తూ, ఎంత ముద్దుగా ఉందో పాప, సామ్రాట్ కూడా పెళ్లి చేసుకొని ఇలాంటి పాపకి తండ్రి అయితే బాగుండని కలలు కన్నాను అని అనుకొని నిరుత్సాహపడి, ఆ ఇంట్లోకి ఎవరో కొత్తగా వచ్చారు కదా, వాళ్ళ పాప అయ్యుంటుంది అని అనుకొని
పాప దగ్గరికి వెళ్ళబోయి, అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగుతాయో ఏమో, మళ్ళీ వచ్చి పాపతో మాట్లాడతాను అని అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది. పింకీ మాత్రం గాలిలోకి హెలికాప్టర్ని ఎగరేస్తూ వాళ్ళ ఇంటి ముందు నుంచి సామ్రాట్ వాళ్ళ ఇంటి ముందుకు వస్తుంది. అక్కడ సామ్రాట్ది కొత్త కారు కనిపిస్తుంటే దాని దగ్గరికి వచ్చి, భలే ఉంది కొత్త కారు అని అనుకుంటూ తెలియని తనంతో హెలికాప్టర్తో ఆ కారు మీద గీతలు గీస్తుంటుంది. అప్పుడే సామ్రాట్ జాగింగ్కి వెళ్ళి వస్తూ కార్ దగ్గర ఉన్న పింకీని చూస్తాడు. ఆ క్షణమే రాజశ్రీ కూడా పింకీని చూద్దామని బయటకు వస్తుంటుంది. పిల్లలంటేనే ఇష్టం లేని సామ్రాట్ ఆ పాపని చూడగానే కోపం తెచ్చుకుంటూ దగ్గరికి వస్తాడు. పింకీ కూడా దగ్గరికి వచ్చిన సామ్రాట్ని చూసి తెల్లగా హ్యాండ్సమ్గా కనిపిస్తున్న సామ్రాట్ని చిరునవ్వుతో చిందిస్తూ చూసి, హాయ్ హీరో అంటూ పలకరిస్తుంది. సామ్రాట్ పాప దగ్గరికి వెళ్ళడం రాజశ్రీ చూసి కంగారు పడుతూ, వామ్మో, వీడేంటి ఆ పాప దగ్గరికి వెళ్ళాడు అంటూ భయపడుతూ దగ్గరికి వస్తుండగానే అప్పటికే సామ్రాట్ బొమ్మ వలన కారు మీద పడిన గీతలు చూసి, ఏ అమ్మాయి, బుద్ధుందా నీకసలు? నీ బొమ్మతో కొత్త కారు మీద గీతలు గీస్తావా అంటూ ఆ పసిపాప మీద విరుచుకుపడుతూ గట్టిగా అరుస్తాడు. దెబ్బకి పింకీ ఆ అరుపుకి ఉలికిపడి చేతిలో ఉన్న బొమ్మ అక్కడే వదిలేసి పెదవులు విరుచుకుంటూ బోరున కన్నీళ్లతో ఏడుస్తూ భయంతో లోపలికి పరిగెడుతుంటుంది. అదంతా చూస్తూ దగ్గరికొచ్చిన రాజశ్రీ ఏడుస్తూ వెళ్తున్న పాపను చూసి బాధపడుతూ, అయ్యో సామ్రాట్, ఆ పసిపల్ల మీద అలా ఎలా అరిచావు ఏంట్రా? పాప నీ అరుపుకి పాపం నీ అరుపుకి ఆ పాప ఉలికి పడి భయంతో ఏడుస్తూ వెళ్ళిపోతుంది అని అంటూ కొడుకు మీద కోప్పడుతుంది. మరేంటమ్మా, ఆ పిల్ల భూమికి జానడు లేదు, చూసావా నా కారు మీద ఎలా గీతలు గీసిందో? పిల్లలు ఇలా చేస్తారు కాబట్టే నాకు పిల్లలంటే అసహ్యం అంటూ తల్లితో కూడా వాదన పెట్టుకుంటాడు. పింకీ ఏడుపు వినగానే శక్తి మనసు అల్లాడిపోతూ కిచెన్ నుంచి హాల్లోకి వస్తుంది. పింకీ తట్టుకోలేనట్టుగా ఏడుస్తూ శక్తి అంటూ వచ్చి భయంగా తల్లిని హగ్ చేసుకుంటుంది. ఎలా ఉంది సీరియల్ అనేది దయచేసి అందరూ కామెంట్స్లో తెలియచేయండి. సీరియల్ నచ్చి ఉంటే మాత్రం లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.